ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన వార్తా కథనంపై మండిపడింది వైసీపీ. అవన్నీ అవాస్తవాలంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి కొట్టిపడేశారు. మరి నువ్వేరోదన్నా ఈయన ఏదో సాంప్రదాయని సుప్పిని శుద్ధపోస లెక్క ఈయన రాసినటువంటి వార్త చూడండి. మీడియాకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో హద్దులు కూడా అంతే ముఖ్యం. మరి నువ్వేరోదన్నా హద్దుల్లో ఉన్నావా రాధాకృష్ణ? ప్రతిరోజు నువ్వు హద్దు మీరే కదా ప్రవర్తించింది. నువ్వు మీడియా అనేది ఎప్పుడన్నా మీడియాగా భావించావా? అసలు నీ సంస్థ ఎప్పుడన్నా మీడియాగా వ్యవహరించిందా? మద్యం సేల్స్ ఎక్కువ పెరగాలి, అబ్బా కోట్లలో అదేంటి కోడి పందాలు జరిగినాయి, అబ్బా ఆనందంగా మీరు రాసేటటువంటి వార్తలు మీరు చేసే మీరు అసలు ఏ రోజన్నా మీడియాగా మీరు వ్యవహరించారా చెప్పండి? ఎలక్ట్రానిక్ మీడియా అది కూడా యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత పరిస్థితి అదుపు తప్పింది, విచ్చలవిడితనం పెరిగిపోయింది, ప్రజల్లో కూడా ఈ ధోరణిపై ఏహ్యభావం ఏర్పడింది. మీకంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ చాలా బెటర్. మీరు పెట్టేటటువంటి థంబ్నెయిల్స్ ఏదైతే బూతు ఛానల్ కూడా పెట్టవు, అలాంటి బూతు ఛానల్ మీరు నడుపుతుంది. మీకంటే అక్కడ డబ్బుల కోసం ఏదైతే బూతులు లేదంటే రొమాంటిక్ వీడియోలు చేసే యూట్యూబ్ ఛానల్ ఉంటాయి చూడండి, వాళ్ళు చాలా బెటరు. మళ్ళీ నువ్వు ఈరోజు కొత్త పలుకు అదేదో సామెత ఉంది, అదేంటి పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. అట్టానే ఈ బూతు కిట్టు కొత్త పలుకు అనేటటువంటి రాత రాస్తే తెల్లార్లు దాని దగ్గర కూర్చొని డిస్కస్ చేశారంట. తెలుగునాట మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్న నేపథ్యంలో మీలాంటి బూతు ఛానల్ ఉండటం వల్లే మీడియా విశ్వసనీయత ఎప్పుడో దెబ్బతినిపోయింది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు మీడియా సంస్థలు తమ హద్దుల్లో ఉంటే మంచిది. నువ్వే రోజున హద్దుల్లో ఉన్నావా? నువ్వు పాటించి కదా మిగిలిన వాళ్ళకి చెప్పాలి. సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసని లెక్క కబుర్లు కాదు చెప్పేది మనం. ముందు నువ్వు చేసేటటువంటి బ్రోకరిజం గురించి చెప్పు. నువ్వు చేసేది రాజకీయ బ్రోకరిజం కదా. మనం స్పెషల్ ఫ్లైట్ వేసుకొని విజయవాడ ఏ బ్రోకర్ పని కోసం వెళ్ళావు? పొద్దున పూట 11ంటికి బేగంపేటలోకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 5ంటికి బేగంపేట ఎట్టొచ్చావు? 13 సీటర్ల స్పెషల్ ఫ్లైట్తో ఏ బ్రోకర్ పని చేయడానికి వెళ్ళావు? పక్తు రాజకీయ బ్రోకర్ నువ్వు చేసేది రాజకీయ బ్రోకరిజం. నువ్వు మళ్ళీ మీడియా అని చెప్పు మాకు. మీడియా అంటే పరువు పోద్ది. రాజకీయ బ్రోకరిజం సంస్థ నడుపుతున్నా అంటే చాలా క్లారిటీగా ఉంటుంది. చేతిలో మీడియా ఉందని అమాయకులైన ఆడవాళ్ళకు మరకండించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే అధికారులు చేతులు ముడుచుకొని ఉంటారా? నువ్వు చేసిందేంటి? రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద, ఆఖరికి భారతమ్మ గారి మీద మీరు రాసినటువంటి వార్తలు, మీరు పెట్టినటువంటి తమ్మునెళ్ళు, ఆఖరికి దేవుణ్ణి కూడా వదలలేదు కదా. మీరు రోజా గారి మీద కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద కానీ మీరు పెట్టినటువంటి తమ్మునెల్స్, కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా ఆ తమ్మునెల్స్ పెడతాడా? రాధాకృష్ణ, నువ్వు పెట్టు తింటలేదు కాబట్టి ఆ తమ్మునెల్స్ పెట్టావు. ఇంకా నువ్వు ఏదైతే శుద్ధపోస మాటలు మాట్లాడు మాకు దయచేసి. నేను ప్రతివారం రాసే వీకెండ్ కామెంటు కొత్త పలుకును కూడా తప్పుల పరిశీలన కోసం 5-6 సీనియర్లు పంపుతాను. వాళ్ళు కూడా నీలాంటి బ్రోకర్లు అయి ఉంటారు. అందుకని ఆ కొత్త పలికి ఎంత చెత్తగా రాస్తావు, ఎంత విషం జిమ్ముతో రాస్తావు. ఎవరు నీ దగ్గర పనిచేసే ఆఫీస్ బాయ్లకు పంపించి తప్పులేమన్నా చెక్ చేయమంటావా? ఎవడన్నా నిజంగా కొత్త పలుకు అనేది నువ్వు నిజంగా సీనియర్ జర్నలిస్ట్ అనేవాడికి పంపించుంటే, నిజంగా వాళ్ళు జర్నలిస్టులు అయితే, సార్ మీరు ఇది చిమ్ముతుంది విషం, దీన్ని కొత్త పలుకు అనరు, దీన్ని విష పలుకులు అంటారు, ఇది సమాజంలో విషాన్ని రేకిచ్చేటటువంటి విష బీజాలు మీరు నాటుతున్నారు,